వెల్కమ్. ముందుగా సార్ రావు గారు, అంటే ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే వారి మీద కేసులు నమోదై ఉన్నాయో వారందరినీ వెనకేసుకురావడం మనం నిన్న ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా గమనించుంటే అర్థం చేసుకోవచ్చు. అంత సుదీర్ఘ ప్రసంగం చేసిన దగ్గర కేవలం సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే పెట్టి ఏమి ప్రశ్నలు అడగొద్దు, ఎవరు ఇంకా వారికి నచ్చిన విషయాన్ని వారు చెప్పుకొని వెళ్ళినట్లుగా ఏ రకంగా వెనకేసుకొస్తూ మాట్లాడారో మనం చూసాం. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా నవీన్, మీకు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, బాజీ గారికి, శరత్ చౌదరి గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఈ రోజు మనం కొత్తగా ఆయన ప్రెస్ మీట్ అయితే మనం ఏమి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను నేను, అతనికి తెలియకుండానో లేకపోతే స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఆ తప్పులు తడగ్గానో రాయలేదు నవీన్. ఇది ఒక వ్యూహంలో భాగంగా ఈ రోజు రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేదంటే పరకామణి విచారణ కావచ్చు, కల్తీని విషయం కావచ్చు, లేదంటే ఈ మద్యానికి సంబంధించింది కావచ్చు, అలాగే ఆనాటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయంలో కావచ్చు, తరుపుకుంటూ వస్తా ఉన్నా ఎప్పుడు ఎవరిని అదుపులో తీసుకుంటారో అర్థం కాని పరిస్థితిలో దిక్కుతోచక ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ అని చెప్పైతే నేను భావిస్తున్నా. అక్కడ అతను వాస్తవాలు ఏదన్నా ప్రతిబింబిస్తూ మాట్లాడితేనో, లేకపోతే సాక్ష్యాధారాలు చూపిస్తూ ఏదన్నా మాట్లాడితేనో దాని గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం. కానీ అతను అన్ని తప్పులు తడగ్గా వాళ్ళనే సమర్థిస్తూ మాట్లాడిన విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ వ్యూహం ఫలించినట్లయితేనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు విషయాలు పక్కన పడేసి దాని గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆ విధంగా స్క్రిప్ట్ రచిస్తూ అతను ముందు పెట్టారు. అతను దాన్ని వల్లెవేశాడు. మనం దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ నమోదైన కేసుల గురించి చాలా చిన్నవిగా మాట్లాడుతూ వచ్చారు. దాని దగ్గరికి వస్తా. ఈ రోజు పరకామణికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి రవికుమార్ అనే వ్యక్తి అక్కడ డాలర్లు దొంగతనం చేస్తూ ఏదైతే దొరికాడో దానికి ఆ రోజు శరత్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా అయితే అధికారి ఏమండి సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా అయితే ఆ రోజు అతను కంప్లైంట్ చేశాడో దానికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొనకుండా అతనైతే ఎంత ఉద్యోగి, అతను ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు, మరి 100 కోట్ల రూపాయల ఆస్తులు అతనికి ఎలా జమకూరాయి, ఈ విషయాలు కనుక ఒకసారి కనుక మనం గమనిస్తే దీంట్లో వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు. సహజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ నిబంధనల ప్రకారం ఎవరన్నా ఆస్తులు గనక రాసిస్తాను అంటే ఒక నెల రోజుల ముందు పత్రికల్లో విడుదల చేస్తారు. ఫలానా వ్యక్తి ఫలానా నెంబర్లతో సహా, అంటే భూమి అయితే భూమి, ఇల్లు అయితే ఇళ్ళు, లేదంటే ఏదన్నా మిగిలిన బంగారం ఇట్లాంటి ఏదన్నా మాకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటాయా అని చెప్పని వాళ్ళు ముందుగానే పేపర్ ప్రకటనలు ఇస్తారు. పేపర్ ప్రకటనలు ఇచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత ఎలాంటి దాని మీద వివాదాలు లేవని సంగతి రుజువైన తర్వాత అప్పుడు మాత్రమే ఆ దేవదేవుడికి దాతలుగా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తారు. ఇక్కడ ఒక దొంగని దాతగా చేయాలనే ప్రయత్నంతో పాటు 140 అంటే 100 కోట్లు పైన, ఇప్పుడు వీళ్ళు చెబుతున్నట్టు 14,42,00,000 రూపాయలు ప్రభుత్వ ముఖ విలువలతో ఉన్నటువంటి ఆస్తులు, 7 ఆస్తులు దేవదేవుడికి రాసిచ్చే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొని రావడమే కాకుండా లోక్ అదాలత్లో దాన్ని పరిష్కారం చేసుకొని ఏ విధంగా వచ్చి ఈ రోజు వాళ్ళు చేస్తారు. ఇది ఆ దేవదేవుడికి సంబంధించిన నియమ నిబంధనలకు అన్నిటికీ విరుద్ధం కదా. ఆ దేవదేవుడికే కాదు, ఏ దేవుడికి సంబంధించిన సరే ఆ నియమాలకే విరుద్ధం. దాన్ని అసలు ఎలా ఆమోదించారు, దానికి ఆనాటి సుబ్బారెడ్డి ఆమోదం తెలపడం ఏంటి, దానికి సాక్షిగా కరుణాకర్ రెడ్డి సంతకం పెట్టడం ఏంటి, తర్వాత ఆయన వచ్చిన తర్వాత వాటిని సంబంధించిన అన్ని కూడా దేవదేవుడికి రాయించే విధంగా కరుణాకర్ రెడ్డి ముందుకొచ్చి చేయటం ఏంటి, ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లోనే జరిగిన విషయాలు కూడా మనం మర్చిపోవద్దు. అంటే ఇక్కడ జరుగుతున్న అన్ని కూడా దేవదేవుడికి సంబంధించినంత వరకు ఒక చోరీ చేసినటువంటి వ్యక్తి, ఒక దొంగ వ్యక్తిని ఈ రోజు దాతను చేసింది ఎవరు? కరుణాకర్ రెడ్డి కాదా, సుబ్బారెడ్డి కాదా, ధర్మారెడ్డి కాదా? మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే దీన్ని వదిలేసి, ఇంత దొంగతనాన్ని చేసినటువంటి ఇన్ని ఆస్తులు సమకూర్చుకున్న వ్యక్తిని వదిలేసి $9
అంటే అతను చెప్పే లెక్క ప్రకారం 72,000 రూపాయలు. మరి 72,000 రూపాయలు చోరీ చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి 14,28,42,00,000 రూపాయలు విలువైన ఆస్తుల్ని దేవదేవుడికి ఏ విధంగా రాయించారు? ఉమ్, అసలు ఒక దొంగని దాతను ఎలా చేశారు? విచారణ ఎదుర్కొనే వ్యక్తికి లోక్ అదాలత్లో దాన్ని రాజీ ఎలా పెడతారు? ఇది అంటే ఇవన్నీ కూడా బయటకు వస్తే, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తే అసలైనటువంటి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ టచ్ అవుతుందని, ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని, దాన్ని రాకుండా చేయటం కోసం ఈ